భారతదేశంలో తమిళనాడు అనేది ఎప్పుడూ ప్రత్యేకమే. మొత్తం దేశం ఎడ్డెం అంటే తమిళనాడు ఒక్కటి మాత్రం తెడ్డెం అంటుంది. మొదటి నుండి ఉత్తరాది ఆధిపత్యాన్ని ఎదిరించిన చరిత్ర దానిది. అది కూడా మనకు గుర్తున్న రాజకీయ చరిత్ర కానుండి. కానీ వేల ఏండ్ల క్రితపు రాముడు వారికి శత్రువెందుకు అయ్యాడు అంటే రాముడు వారికి విలన్ లా ఎందుకు కనిపించాడు? తమిళనాడుకే ప్రశస్తమైన కంబ రామాయణాన్ని తీసుకుంటే ఒక 1300 ఏండ్ల క్రితం రాసింది. అందులో రాముడిని దేవుడిగా గొప్పవాడిగా చెబుతూనే రావణుడిని కూడా మహాయోధుడిగా మహాశివభక్తుడిగా కీర్తించాడు. ఫైనల్ గా హీరో రాముడే, విలన్ మాత్రం రావణుడే. ఆ నీతినే తమిళనాడు ఫాలో అయింది. మరి మధ్యలో ఎందుకు రాముడు విలన్ అయ్యాడు? అదే రాజకీయం అంటే. అయోధ్య రామ మందిర ప్రారంభ ఈవెంట్ లైవ్ టెలికాస్ట్ ను కూడా బ్యాన్ చేసేంత రాజకీయం అన్నమాట. ల్యాండ్ ఆఫ్ టెంపుల్స్, డివోషన్ అండ్ స్పిరిచువాలిటీ అని పిలువబడే తమిళనాడులో ఇది ఎలా సాధ్యమైంది? దసరా రోజున దేశం మొత్తం రామ్ లీలా సెలబ్రేట్ చేసుకుంటారు. రావణుడి విగ్రహాలు మంటల్లో తగలబెడతారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ఇది సంకేతం. కానీ తమిళనాడులో ప్రజలు మాత్రం దీనికి పూర్తిగా విరుద్ధం. వీళ్ళు రావణుడి విగ్రహాలకు బదులుగా రాముడి విగ్రహాలను మంటల్లో వేస్తారు. అంతేకాకుండా దీన్ని రావణ లీలగా సెలబ్రేట్ చేసుకుంటారు. ప్రముఖ తమిళ లిరిసిస్ట్ వైరముత్తు కంబరామాయణాన్ని రచించిన కంబార్ పేరు మీద ఉన్న అవార్డును స్వీకరిస్తూ ఆ రామాయణంలోని ఒక డైలాగును వేదిక మీద చెప్పాడు. చెట్టు చాటు నుండి చంపడం మీద రాముణ్ణి వాలి ప్రశ్నించడాన్ని ఆయన ఉదాహరించాడు. దాంతో అక్కడున్న ప్రేక్షకులంతా చప్పట్లు కొట్టారు. తమిళ సినిమా రంగం రావణుడిని హీరోగా, రాముడిని విలన్ గా చేసి ఒక పూర్తి సినిమానే తీసింది. రావణుడు సీతను కిడ్నాప్ చేశాడు. కానీ ఆమెను కనీసం టచ్ కూడా చేయకుండా క్షేమంగా ఉంచాడు. ఆయన్ని ఒక క్రూరుడిగా చూస్తాం. రాముడు సీతను రక్షించాక అనుమానంతో ఆమెను మంటల్లో కాలుస్తాడు. అయినా రాముడిని దేవుడు అంటాం. ఇంతకి రాముడు చెడ్డవాడా, రావణుడు చెడ్డవాడా? రావణుడు మంచివాడు, రాముడు చెడ్డవాడు అనేది కొందరి వాదన. ముఖ్యంగా తమిళనాడులో రాముడిపైన ద్వేషానికి కారణం ఈ ముగ్గురు వ్యక్తులు అని చెప్పవచ్చు. నెంబర్ 1 పెరియార్ ఈ రామస్వామి, నెంబర్ 2 కరుణానిధి, నెంబర్ 3 చో రామస్వామి. క్రింది నుండి పైకొద్దాం. చో రామస్వామి తుగ్లక్ మ్యాగజైన్ ఎడిటర్. రాముడిపై ద్వేషాన్ని ఈయన పెంచలేదు. కేవలం విషయాన్ని వైరల్ చేయడంలో ప్రస్తుత సోషల్ మీడియా పాత్రని అప్పుడు పోషించాడంతే. రెండో వ్యక్తి కరుణానిధి. అప్పటి ద్రావిడార్ కజగం వారసుడు. ముఖ్యమంత్రి అయి ఉండి రాముడిపై ద్వేషం పెంచే ఉద్యమాన్ని ఆపలేకపోయాడు. ఇంకా పెరియార్ ఈ రామస్వామి ముఖ్య పాత్రధారి. ఆయన సాదాసీదా మనిషి కాదు. ఒక పవర్ఫుల్ స్పీకర్, భయం లేని సంస్కరణవాది, నిజాయితీగా కులాలకు జరిగే అన్యాయాలను మరియు సామాజిక అసమానతలను ఎదిరించిన వ్యక్తి. ఇంకా విషయానికి వద్దాం. తమిళనాడులో రాముడిపై ద్వేషం ఈ రోజు మొదలైంది కాదు. రామ మందిర నిర్మాణం కానీ ప్రస్తుత రాజకీయ పరిస్థితి గాని కారణం కాదు. ఇది తెలుసుకోవాలంటే కొన్ని దశాబ్దాలు వెనక్కి వెళ్ళాలి. ఒకే ఒక వ్యక్తి కార్యాచరణ తెలుసుకోవాలి. ఆయనే పెరియార్ ఈ రామస్వామి. ఈయన 1879 సెప్టెంబర్ 17న జన్మించారు. ద్రావిడార్ కజగం అనే పార్టీని నడిపించారు. సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్ ని మొదలెట్టాడు. ఆయన్ని మెయిన్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ద్రావిడియన్ పాలిటిక్స్ గా చెబుతారు. పెరియార్ అంటే గౌరవించదగిన వ్యక్తి అని అర్థం. తమిళనాడు రాజకీయాలను ఈయన ఒక కొత్త ఐడియాలజీ మీద నిర్మించాడు. ఆ సిద్ధాంతం కేవలం కులాన్ని ఛాలెంజ్ చేయలేదు, మతాన్ని టార్గెట్ చేసింది. కేవలం ప్రశ్నించలేదు, మతాన్ని పరిహాసం కూడా చేసింది. దేవుళ్ళ మీద యుద్ధాన్ని ప్రకటించింది. కానీ ఆ పోరాటంలో ఆయన హిందూయిజం మీద ద్వేషాన్ని పెంచాడు. ముఖ్యంగా రాముడిని, కృష్ణుడిని మరియు శివుడిని పూజించే విధానాలను తప్పుపట్టాడు. ఇతరులను తమ కంట్రోల్లో ఉంచుకోవడానికి బ్రాహ్మణ్స్ హిందూయిజంను సృష్టించారు అని నూరిపోశాడు. రామాయణం ఒక రాజకీయ కథ అని ఆయన నమ్మాడు. ఆర్యులు నార్త్ నుండి సౌత్ కి వచ్చి సౌత్ లో ఉన్న ద్రావిడులను ఓడించారు. ఆయన దృష్టిలో రాముడు ఆర్య సంతతి, రావణుడు విలన్ కాదు, ఒక ద్రావిడియన్ కింగ్. ఉత్తరాది సంస్కృతి వల్ల దయ్యంలా చూపించబడ్డాడు. ఇది కొత్తగా ఉంది కదా. కానీ ఆర్యన్ రాముడు, ద్రావిడియన్ రావణుని చంపడం అనే నమ్మకం ఇదే ఖచ్చితంగా తమిళనాడులో ద్రావిడియన్ రాజకీయాలకు పునాది అయింది. అందువల్ల దేశం మొత్తం ఆరాధించే రాముడు ఇక్కడ మాత్రం ద్వేషించే పొలిటికల్ సింబల్ గా మారాడు. పెరియార్ హిందూ దేవుళ్లను పబ్లిక్ మీటింగ్స్ లో పరిహాసం చేయడం ఓపెన్ గా మొదలెట్టాడు. ఆయన అడిగేవాడు, నిజంగా దేవుళ్ళనే వాళ్ళుంటే వచ్చి నన్నెందుకు ఆపరు? నన్నెందుకు నాశనం చేయరు? రాముడి విగ్రహాలను పగలగొట్టారు, స్క్రిప్చర్స్ ను తగలబెట్టాడు. అంతేకాదు రాముడిని ఒక పిరికివాడుగా పిలిచాడు మరియు సీత పవిత్రమైనది కాదు అని నమ్మబలిగాడు. నెమ్మదిగా ఈ ఎక్స్ట్రీమ్ అథీస్టిక్ మూవ్మెంట్ పెద్ద ఉద్యమంలా తయారైంది. కానీ ఒక రోజు చాలా దూరం వెళ్ళాయి. జనవరి 1971లో ఒక పబ్లిక్ ర్యాలీలో మారిపోయింది. మొత్తం మారిపోయింది. పెరియార్ మరియు ఆయన అనుచరులు సేలంలో ద సూపర్ స్టిషన్ ఎరాడికేషన్ కాన్ఫరెన్స్ ను కండక్ట్ చేశారు. సరిగ్గా
ప్రజల ముందు వాళ్ళు చెక్కతో చేసిన 10 ఫీట్ల రాముడి విగ్రహం మోసుకొచ్చారు. అక్కడున్న ప్రజలు చెప్పులతో ఆ విగ్రహాన్ని కొట్టారు. అక్కడ రామ్, సీత మరియు లార్డ్ మురుగన్లను అవమానపరుస్తున్నట్లు చూపుతూ పోస్టర్లు అంటించారు. కొన్ని బొమ్మలు దేవుళ్లను బట్టలు లేకుండా నగ్నంగా చూపించాయి. అవి చెప్పుల దండలు వేసుకున్నట్లుగా కూడా ఉన్నాయి. ఇది కేవలం ఒక ప్రొటెస్ట్ మాత్రమే కాదు, కోట్లాది మంది ఆరాధించే దేవుళ్లకు పబ్లిక్ గా జరిగిన అవమానం. ఎప్పుడైతే ఈ వార్త స్ప్రెడ్ అయిందో దేశం మొత్తం షాక్ కు గురైంది. ప్రజలు ఆగ్రహం చెందారు మరియు మొట్టమొదటిసారిగా మిగతా దేశం మొత్తం తమిళనాడు వైపు చూసింది. చాలా మంది ఆశ్చర్యపడ్డారు, ఇలా ఒకరు ఎలా ముందుకు వెళ్ళగలరు అని. ఈవెన్ తమిళనాడులో కూడా చాలా మంది కోప్పడ్డారు. ప్రతిపక్ష పార్టీలు ఈ చర్యను ఖండించాయి. అప్పటి ముఖ్యమంత్రి కరుణానిధి ఒక పెద్ద డైలమాలోకి వెళ్లారు. ఎందుకంటే అప్పుడు పాలిస్తున్న డిఎంకే పార్టీ ద్రావిడార్ కజగం అనే మూవ్మెంట్ నుండి వచ్చింది. అది పెరియార్ రామస్వామికి చెందింది. పెరియార్ మూవ్మెంట్ కి కరుణానిధి రాజకీయ వారసుడు, ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆయనకు సాధారణ జనం సపోర్ట్ కావాలి. వాళ్ళు చాలా వరకు దేవుడిని నమ్మే వాళ్ళు. ఒకవైపు ఓపెన్ గా పెరియార్ ను ఎదిరించలేడు, మరోవైపు ఈ అవమానాన్ని డిఫెండ్ చేసుకోలేడు. అప్పుడు ఆయన ప్రజల మతపరమైన మనోభావాలు హర్ట్ అయితే నేను రిగ్రెట్ అవుతున్నాను అని ప్రకటించాడు. కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. చో రామస్వామి ఎడిటర్ గా ఉన్న తుగ్లక్ అనే తమిళ్ మ్యాగజైన్ ఆ ర్యాలీలో ఏం జరిగిందో చెబుతూ ఆ ఫోటోగ్రాఫ్లను పబ్లిష్ చేసింది. దాంతో కరుణానిధి ప్రభుత్వం నిజంగా ఆందోళనకు గురైంది. వాళ్ళు అన్ని ప్రింటెడ్ కాపీలను సీజ్ చేయడానికి ప్రయత్నించారు. పోలీస్ ప్రెస్ ని రైడ్ చేశారు మరియు మ్యాగజైన్ బండిళ్లను లాక్కున్నారు. కానీ ఏదో విధంగా మ్యాగజైన్స్ లీక్ అయ్యాయి. అప్పుడు తమిళనాడు ప్రజలంతా ఆ రామ, సీత పిక్చర్స్ ను మొట్టమొదటిసారిగా చూశారు. అదంతా సోషల్ మీడియా లేకుండానే వైరల్ గా మారింది. ఆ రోజు ఒకటి బ్రేక్ అయింది. చాలా మంది జనాలకు మొదటిసారిగా జ్ఞానోదయం అయింది. ఈ ఉద్యమం అనేది కేవలం కుల మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా మాత్రమే కాదు, ఇది ఒక నమ్మకానికి వ్యతిరేకం. 3 సంవత్సరాల తర్వాత 1974లో అది మళ్లీ జరిగింది. 1973 డిసెంబర్ 24న పెరియార్ మరణించారు. ఆయన ఫాలోవర్స్ ఆ వారసత్వాన్ని కొనసాగించాలనుకున్నారు. అందువల్ల ఆయన డెత్ యానివర్సరీ రోజున వాళ్ళు రావణ లీల అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. మనందరికీ తెలుసు, దేశమంతా దసరా రోజున రామలీల జరుపుకుంటారు. కానీ వాళ్ళు మాత్రం దానికి వ్యతిరేకంగా నిర్వహించారు. ఒకవేళ నార్త్ రావణుని కాల్చివేస్తే మేము రాముణ్ణి కాల్చివేస్తాం అని వాదిస్తారు. అందువల్ల చెన్నైలో వాళ్ళు 18 ఫీట్ల రామ, సీత, లక్ష్మణ విగ్రహాలను నిర్మించారు. వాటిని కాల్చివేశారు. ఇది రామ్ లీలాకి వ్యతిరేకంగా డైరెక్ట్ ప్రొటెస్ట్, ఏ సింబాలిక్ రివెంజ్. వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ కూడా ఒక ఉత్తరం రాశారు. ఢిల్లీలో జరిగే రామ్లీలా ఉత్సవాలకు అటెండ్ కావద్దని, లేకపోతే ఆమె విగ్రహాలను కూడా కాల్చివేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఇందిరాగాంధీ మర్యాదగా రిప్లై ఇచ్చింది, రామాయణం అనేది ఒక గొప్ప కథ. ఎలాంటి జాతి వైషమ్యాలు లేకుండా రామ్లీలా అనేది ఒక సాంస్కృతిక సాంప్రదాయమే, కానీ ఎవరిని అవమానించేది కాదు. అలాగే రాజకీయాలు అనేవి పేదరికం, అన్యాయాల మీద యుద్ధం చేయాలి గాని ఇలాంటి వాటి మీద కాదు. కానీ అయినప్పటికీ ఆమె ఢిల్లీలో రామ్లీలా వేడుకలో పాల్గొంది. దాంతో ద్రావిడార్ కజగం ఆమె మీద ఇంకా కోపం పెంచుకుంది. దాంతో వాళ్ళు తాము అనుకున్న విధంగా ముందుకెళ్లి రావణలీల వేడుక జరిపారు. పోలీసులు ఆర్గనైజర్స్ తో పాటు పెరియార్ భార్య మణియమ్మాయి మరియు కె వీరమణిలను కూడా అరెస్టు చేశారు. కానీ 2 ఏళ్ల తర్వాత 1976లో కోర్టు వాళ్ళను విడుదల చేసింది. అక్కడ ఎలాంటి హింస జరగలేదు, ఎలాంటి ఆటంకం లేదు మరియు వారి చర్యలు ఒక నేరంగా పరిగణించలేము అని జడ్జి తీర్పు చెప్పారు. ఆ ఒక్క తీర్పు వాళ్ళలో కాన్ఫిడెన్స్ ను పెంచింది. వాళ్ళకు అర్థమైంది, దేవుళ్ళ బొమ్మలను కాల్చినా పరిహాసం చేసినా కూడా ఒక సీరియస్ లీగల్ ట్రబుల్ కిందకి రాదు. దాంతో వాళ్ళు మళ్ళీ ఇలాంటి చర్యలను రిపీట్ చేయడం మొదలెట్టారు. పత్రికల్లో హెడ్లైన్స్ లలో ఉండేవాళ్ళు. ఆ విధంగా ఇది ఒక రాజకీయ ఎత్తుగడగా మారింది. కొద్దిమంది జనాలు ఏదైనా సమాజానికి ఎదురొడ్డి ఏదైనా చేస్తే మీడియా దాన్ని పతాకానికి ఎత్తేసేది. అంతేకాకుండా మన దేశ జనాల్లో కోపాన్ని కూడా పెంచేది. ఏదైనా తేడా వస్తే ఫ్రీ స్పీచ్ బాధితులం అని క్లెయిమ్ చేసుకునే వాళ్ళు. అది ఎప్పుడూ భక్తి కాకుండా రాజకీయ ఎత్తుగడలుగా మారింది. కానీ ఇక్కడ ఒక నిజముంది, వీటికి జనాల గుంపు ఉండేది. వాళ్ళు కూడా 100 మందికి లోపే. అంతేకాని నేషనల్ మీడియా హెడ్లైన్స్ లో మాత్రం తమిళనాడు రావణ లీల సెలబ్రేట్ చేసుకుంది అని. ఎంతలా అంటే రాష్ట్ర జనాలు మొత్తం రావణుడిని పూజించడం మొదలెట్టారు, రాముడిని చీకొడుతున్నారు అనేంతగా. ఈ విధంగా ఒక తప్పుడు సంకేతం బయటికెళ్ళింది. ఒక చిన్న రాజకీయ చర్చ ఒక సాంస్కృతిక తిరుగుబాటుగా మీడియా దృష్టిలో పడింది. నిజంగా మీరు దీని గురించి ఆలోచిస్తే తమిళనాడు సంస్కృతిలో రామ్లీల లేదా రావణ లీల వేడుకలు జరుపుకోవడం ఎప్పుడూ లేదు. రెండు కూడా ఉత్తరాది
ఉత్తరాది ఆచారాలు. కానీ ఈ ద్రావిడియన్ గుంపులకు రాముడిని కాల్చడం మతం గురించి కాదు, అది వాళ్ళ ఐడెంటిటీ. మేము కొంచెం తేడా, మేము ఉత్తరాది వాళ్ళ హిందూ ఐడెంటిటీలో భాగం కాదు. అందుకే వాళ్ళు ప్రాంతీయ దేవులను దేవతలను ఏ మాత్రం టచ్ చేసేవాళ్ళు కాదు. ఎందుకంటే ఎప్పుడైతే అమ్మన్ను, మురుగన్ను లేదా కరుప్ప స్వామిలను అవమానం చేస్తారో వాళ్ళకి తెలుసు జనం వాళ్ళకి వ్యతిరేకంగా ఎదురు తిరుగుతారని. పూర్తిగా వాళ్ళ ఓటు బ్యాంకు పోతుంది. అందువల్ల వాళ్ళు సేఫ్ గేమ్ ఆడతారన్నమాట. ఎవరైతే నార్త్ ఇండియన్ అని తలుస్తారో, హిందూ యూనిటీకి ఎవరైతే ఇండియా మొత్తానికి రిప్రజెంట్ చేస్తారో ఆయన రాముడు, ఒక సింబల్. కానీ నిజానికి చాలా మంది తమిళులు రాముడిపై ద్వేషాన్ని అంగీకరించరు. ఈవెన్ 1970లలో కూడా విగ్రహాలు కాలుస్తున్నప్పుడు నిజమైన పబ్లిక్ సపోర్టు ఉండేది కాదు. సామాన్య జనం ఆ చర్యల్లో పాల్గొనేది కాదు. వాళ్ళు కేవలం జరుగుతుంటే చూసేవాళ్ళు, కన్ఫ్యూజ్ అయ్యేవాళ్ళు, కోపగించుకునే వాళ్ళు కూడా. కానీ వాళ్ళు ఆ దారిలో వెళ్ళలేదు. మరియు ఇప్పటికీ కూడా మీరు తమిళ ప్రజలతో మాట్లాడితే గుడి పూజారి నుండి కాలేజీ స్టూడెంట్ వరకు మీరు తెలుసుకుంటారు చాలా కొద్ది మంది మాత్రమే వీటిని సపోర్ట్ చేస్తారని. ఖచ్చితంగా చాలా మంది లార్డ్ మురుగన్, అమ్మన్ లేదా పెరుమాళ్లతో పర్సనల్ గా కనెక్ట్ అయి ఉంటారు. ఇది సహజం. వీళ్ళంతా ఆ దేవుడి ప్రతిరూపాలు. దీని అర్థం రాముడిని రిజెక్ట్ చేయడం కాదు, ఆయన రెస్పెక్ట్ చేయబడతాడు, ప్రేమించబడతాడు. ఇది మీరు కూడా ఎక్కడైనా చూస్తారు. రామన్, రామచంద్రన్, సీతారామన్, పట్టాభిరామన్, జానకి రామన్ ఇలాంటి పేర్లు తమిళనాడు అంతటా చాలా కామన్. ఈవెన్ రామ సింబాలిజం ను వ్యతిరేకించే పెరియార్ పేరు కూడా ఒరిజినల్ గా రామస్వామి. కానీ మీరెవరినైనా రావణ అనే పేరుతో ఉన్న వ్యక్తిని తమిళనాడులో కలిశారా? అవకాశం లేదు. కొంతమంది క్లెయిమ్ చేసుకుంటున్నప్పటికీ రావణుడు తమిళనాడులో పూజింపబడడు. లిటరేచర్ లో ఒక కాంప్లెక్స్ క్యారెక్టర్ గా, శివుడి భక్తుడిగా మాత్రమే రెస్పెక్ట్ చేయబడతాడు. అంతేగాని ఆయనకు పూజలు చేయరు. దీంతో మీకేమి కావాలో అది అర్థమై ఉంటుంది. తమిళనాడులో రాముడి టెంపుల్స్ మొత్తం 200కు పైగా ఉన్నాయి. వాటిలో చాలా టెంపుల్లు 1000 ఏళ్ల క్రితంవి. ఎవరేం చెప్పినా కూడా రాముడు తమిళనాడుకి చెందినవాడు కూడా. అలాగే తమిళనాడు రాముడికి చెందినది కూడా. రాముడు ధర్మానికి, ఒక దేవుడికి, ఒక ఆదర్శానికి ప్రతిరూపం. ఆయనకు తల వంచి పూజిస్తారు. అది తమిళ సాంప్రదాయం. వారు విలన్లను పూజించరు, వాళ్ళ నుండి నేర్చుకుంటారు. మరియు ఎవరైతే నిజం కోసం, న్యాయం కోసం నిలబడతారో వాళ్ళను పూజిస్తారు. ఆయనే రాముడు. తమిళనాడు అనేది శివుడిని, విష్ణుమూర్తిని, మురుగన్, అమ్మాన్లను నమ్మే భూమి. వారు డిబేట్ చేస్తారు కానీ వారి నమ్మకాన్ని మాత్రం వమ్ము చేయరు. ఈవెన్ ద్రావిడియన్ మూవ్మెంట్ లో కూడా ప్రతి ఒక్కరేమీ పెరియార్ తీవ్రమైన నాస్తిక వాదాన్ని అంగీకరించలేదు. అన్నాదురై లాంటి నాయకులు కూడా తర్వాత గొంతు మార్చారు, రిలీజియన్ అనేది వ్యక్తిగత విషయం అని. ఎందుకంటే వాళ్ళకు అర్థమైంది ఇది చాలా చిన్న విషయం. కానీ రాజకీయాలు దాటి చూస్తే తమిళ హృదయం ఇప్పటికీ భక్తితో నిండి ఉంటుంది. ఒకవేళ తమిళనాడు అంతా తిరిగితే ఈ రోజు శ్రీరంగం టెంపుల్స్ నుండి రామేశ్వరం వరకు మీకు తెలుస్తుంది నేనేం చెప్పాను. ఈ భూమి ఎప్పుడూ కూడా రాముడిని రిజెక్ట్ చేయలేదు. సింపుల్ గా రాజకీయాలకు అతీతంగా ఆయన్ని తమ హృదయాల్లో దాచుకున్నారు. తమిళనాడులో రాముడిని ఇతర రూపాలలో కూడా కొలుస్తారు, అంటే విష్ణు అవతారాలలో అన్నమాట. ఇక్కడ పెరుమాళ్ చాలా ఎక్కువగా ప్రేమించబడతాడు. తిరుపతిని దర్శించే చాలా మంది తమిళనాడు నుండే వస్తుంటారు. అంతేకాకుండా ప్రతి వీధిలో ఒక పెరుమాళ్ మందిరం ఉంటుంది. ఈవెన్ పెరుమాళ్ మాసం అయిన పురతసిలో తమిళనాడు ప్రజలందరూ మాంసం తినడం ఆపేస్తారు మరియు వ్రతం చేస్తారు. కుటుంబంతో సహా మందిరాల దర్శనం చేసుకుంటారు. సో ద్వేషం ఎక్కడ? సో మరో సమయంలో ఒకరు చెబుతారు ఎందుకు తమిళనాడు రాముడిని ద్వేషిస్తుంది, వాళ్ళని మనం అడగాలేమో. నిజంగా మీరు చూసారా తమిళనాడు హెడ్లైన్స్ కి ఆవల ఉందని? ఒకవేళ మీరు చూసుంటే మీకు తెలుస్తుంది ద్వేషం అనేది తమిళనాడు జనాలకు తెలియదని, అది కేవలం కొన్ని రాజకీయ గుంపుల శబ్దమని. ఇలాంటి చర్యలు మళ్లీ మళ్లీ జరిగాయి. ఇదొక ఉద్యమంలా మారిందని అర్థమయ్యే వరకు. కానీ ఇది నిజం కాదు. నిజమైన తమిళనాడు రాముడి విగ్రహాలను కాల్చదు, అత్యంత భక్తితో పూజిస్తుంది, రావణుడిని కీర్తించదు. సాహిత్యంలో చెప్పినట్లు 1300 ఏళ్ల క్రితం భక్తితో, ప్రేమతో రాసిన రామాయణం తమకు చెందనిదిగా ఎప్పుడూ అనుకోలేదు. ఈ నేల కంబన్, అప్పార్, ఆండాల్ మరియు తిరువల్లువార్ నేల. ప్రతి ఒక్కరూ అర్థం చేసుకున్నారు. ఎవరైనా భగవంతుడిని ప్రశ్నించవచ్చు, ఆర్గ్యూ చేయవచ్చు, కానీ ఎప్పుడు దేవుడిని ద్వేషించలేవు. ఎందుకంటే ద్వేషం అనేది మన సంస్కృతి కాదు, మన నమ్మకం, మన కోపం కన్నా గొప్పది. అదే తమిళనాడు నాకు తెలిసింది.